ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. చెన్నైలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతున్నాయి. రెండు బలమైన జట్ల మధ్య మ్యాచ్ కావడంతో అభిమానుల చూపు మొత్తం ఈ మ్యాచ్ పైనే పడబోతోంది. అయితే హోమ్ కండిషన్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరెట్ గా బరిలో దిగుతోంది. స్పిన్ కు అనుకూలించే పిచ్ పై చెన్నై బౌలర్లను ఫేస్ చేయడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అంత ఈజీ కాదు. రికార్డులు కూడా సీఎస్కేకు అనుకూలంగా ఉన్నాయి. చెన్నైలో ఆర్సీబీపై సూపర్ కింగ్స్దే ఆధిపత్యం. ఒక్కసారి మాత్రమే ఆర్సీబీ గెలిచింది. 8 మ్యాచుల్లో సూపర్ కింగ్స్ సత్తా చాటింది. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో చెన్నైలో చివరిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ చెపాక్లో గెలుపు రుచి చూడలేదు. ఓవరాల్గా చూసినా ఆర్సీబీకి గొప్ప రికార్డు లేదు. చెన్నైపై 11 సార్లు పైచే సాధించింది. 22 మ్యాచుల్లో ఓడిపోయింది. ఈసారి చెన్నైలో ఆర్సీబీ ఎంత పోటీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సీజన్ తొలి మ్యాచ్లో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాణించింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించింది. అన్ని విభాగాల్లోనూ సత్తా చాటింది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇప్పటికే బోని కొట్టింది. సొంత గడ్డ మీదే తొలి మ్యాచ్ ఆడింది. ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది. నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా, అశ్విన్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సవాల్ తప్పేలా లేదు. ముగ్గురు వేసే 12 ఓవర్లే కీలకమని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. గత మ్యాచ్లో నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా ముగ్గురు కలిసి 11 ఓవర్లు వేశారు. 70 పరుగులు మాత్రమే ఇచ్చారు. 5 వికెట్లు దక్కించుకున్నారు. స్పిన్నర్లను విరాట్ కోహ్లీ ఎలా ఫేస్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్కు మాత్రం స్లో బౌలర్లపై మంచి రికార్డే ఉంది. ఫిల్ సాల్ట్, లివింగ్స్టోన్, జితేష్ శర్మపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. కృణాల్ పాండ్యా కూడా కీలకం కానున్నాడు. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గత మ్యాచ్లో బరిలో దిగలేదు. ఫిట్గా ఉంటే చెన్నైపై బరిలో దిగడం ఖాయమే. చెన్నై జట్టు బ్యాటింగ్, బౌలింగ్లోనూ బాగుంది. ఆల్రౌండర్లకు కేర్ ఆఫ్గా కనిపిస్తోంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర ఫామ్ కీలకం కానుంది. శివం దుబే, శామ్ కరణ్, దీపక్ హూడా నుంచి టీం మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది. ధోని నుంచి ఫటాఫట్ షాట్లను ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కోహ్లీ, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోని ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. మొత్తంగా స్పిన్తో ఏ జట్టు తిప్పికొడుతుందనేది అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.